హమాస్ అయితే ఇజ్రాయెల్కి సంబంధించి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూనే ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ అంతం చూస్తూనే ఉంది. హమాస్ని దాదాపుగా తొదముట్టించేటటువంటి దశలో ఉంది. అయితే ఒక తీవ్రవాద దళం మొత్తం తొదముట్టించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాకపోతే ఆ తీవ్రవాదులు అప్పుడప్పుడు చేసే దాడితో తామే విజయం సాధించామని చంకలు గుద్దుకుంటుంటారు. తాజాగా అట్లాగే హమాస్ కంటిన్యూస్ అటాక్స్ ఆన్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇన్ గాజా ఆఫ్టర్ ద బిగ్గెస్ట్ రాకెట్ స్ట్రైక్ ఆఫ్ 2024 on Israel. Al-Qassam brigades were seen attacking the Israel Defense Forces Gaza City's Sheikh Radwan neighborhood in a video by Hamas. An Al-Qassam fighter was seen launching an RPG at an IDF vehicle in a precision strike. Hamas claimed the entire Israeli unit in the armored vehicle was blown up. Hamas also claimed to have damaged several Israeli firing positions in the గాజా స్ట్రిప్. మొత్తం ఒక వాహనాల కాన్వాయ్ని ధ్వంసం చేశామంటూ కొన్ని విజువల్స్ని రిలీజ్ చేస్తుంది. అయితే వీళ్ళు వదిలిన మిస్సైల్ని చూపెడుతున్నారు, అవతల ధ్వంసమైంది చూపెట్టట్లేదు. అక్కడే సందేహాస్పదమైనటువంటి అంశం.